వీడియోలో 0.5 బార్ని పీ/క్యూబ్ రూపంలో రాయాలి అంటే షార్ట్కట్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు నార్మల్గా మెథడ్ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇచ్చిన నెంబర్ని x లాగా రాసుకోండి. ఇప్పుడు ఒక్క నెంబర్కి బార్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. ఒకవేళ 2 నెంబర్స్కి బార్ ఉంటే 100తో, 3 నెంబర్స్కి బార్ ఉంటే థౌజండ్స్తో అలా మల్టిప్లై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని 10తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే x ఇంటూ 10 = 0.5 బార్ ఇంటూ 10 అవుతుంది. ఇప్పుడు దీన్ని x ఇంటూ 10 ఏమవుతుంది? 10x. 0.5 బార్ని నేను ఎలా రాస్తానంటే 0.55 బార్ ఇంటూ 10 రాస్తాను. ఎందుకు ఇలా రాసుకున్నానంటే యాక్చువల్గా 5 బార్ అంటే ఏంటి? 5 రిపీట్ అవుతుంది. ఈ 5ని ఎన్ని టైమ్స్ వస్తుందో మనకు తెలియదు, అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయడానికి కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఒక 5ని వదిలేసి 5 బార్ రాశాను. సో ఇప్పుడు ఇది 10తో మల్టిప్లై అవుతుంది అంటే ఈ పాయింట్ 1 డిజిట్ రైట్ సైడ్కి వెళ్తుంది.